టీవీ45 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మే 24 యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు వివిధ యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలోని 50 మంది వైద్య ఆరోగ్య సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ నుంచి విచ్చేసిన యోగా గురు డాక్టర్ నితిన్ నేతృత్వంలోని వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిందని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు యోగాలో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా మన ప్రాచీన సాంస్కృతిక యోగా చేయటం వల్ల మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదన్నారు. అందువల్ల చిన్న వయసులోనే మధుమేహం, దృష్టి లోపం వస్తున్నాయని, దీనివల్ల మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయటం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారని, అలసట ఉండబోదని ఉద్బోధించారు. From children to old age people, everybody can do. That means common. Common means silence. You can sit silently also. So prayer means to prepare your mind. It also have the meaning. That mantra is also have the impact in our brain and mind. So that's why we include this. Okay, very nice. So this was the first step. We always start with common yoga or any kind of yoga practice or 4 practices, then rotation. We rotate our leg in 360 direction. So these are movements. With the revolution bend towards left side. Now repeat 2 more.